ఇప్పుడు నెల 2 నెలలు అవుతుంది, ఇది 50 రోజుల దాకా అయిపోయింది పదవిలో వచ్చి. ఏపీలో మర్డర్లు, అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి, చిన్నపిల్లలు కూడా అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. మరో బీహార్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ ఇవాళ పవన్ కళ్యాణ్ నమ్మే ఏదో కొత్తగా రాజకీయాలకు వచ్చాడు, 10 ఏళ్ళుగా పోరాడుతున్నాడు, ఏదో మంచి చేస్తాడు. చంద్రబాబు నమ్మలా. చంద్రబాబు నమ్మి జనాలేమి ఈ కూటమిని గెలిపించాల. పవన్ కళ్యాణ్ నమ్మి ఏదో ఆవేశంలో ఉన్నాడు, మంచి చేస్తాడని నమ్మి చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. ఈ మర్డర్లు ఏంటి, ఈ చిన్నపిల్లల మీద రేపులు చేయటం ఏంటి, ఈ అఘాయిత్యాలు ఏంటి, రోజుకు ఒకటి జరుగుతున్నాయి, రోజుకు పొద్దున ఒకటి సాయంకాలం ఒకటి జరుగుతున్నాయి. ఆయనేమో నమ్మక రెడ్ బుక్ అని చెప్పి ఒక ఆయన తిరుగుతున్నాడు, ఇంకో ఆయనేమో మీరు తగిన గుణపాఠం చెప్తామని ఎన్నికలప్పుడు చెప్పాడు. ఇప్పుడు అది పోలీసులు అదే మాట ఆయన చంద్రబాబు గారే గుణపాఠం చెప్పాలన్నాడు కనుక మనం చెబుదామని రాజకీయ పార్టీగా లోపల జరిగిపోతారు. పైకేమో ఈయన మహానుభావులాగా శుద్ధపోసలాగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఆయన కొడుకు రెడ్ బుక్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, జరుగుతుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ మాట్లాడనివ్వకుండా వీళ్ళు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడితే ప్రజల్లో పెరిగితే లోకేష్ తగ్గుతాడు కనుక చంద్రబాబు వ్యూహం పవన్ కళ్యాణ్ తగ్గించి లోకేష్ని పెంచాలి. కొడుకు కదా, రేపు కాబోయే ముఖ్యమంత్రిగా 2029 ముఖ్యమంత్రిగా లోకేష్ చేయాలని చంద్రబాబు తాపత్రపడతాడు, కానీ పవన్ కళ్యాణ్ అవ్వాలని కాదు కదా. పవన్ కళ్యాణ్కి ఆ పొలిటికల్ ఇంటెలిజెన్స్ లేదు, ట్రాప్లో పడుతున్నాడు. రేపు 2029 నాటికి కూడా తను ముఖ్యమంత్రి కాకుండా లోకేష్ కూటమి నిర్ణయం, లోకేష్ ముఖ్యమంత్రి కావాలన్న అందుకు ఓటు ఏంటని అడిగినా ఆశ్చర్యపోక్కర్లేదు. అలాంటి పరిస్థితి తీసుకొస్తాడు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ఆ ట్రాప్లో పడిపోతున్నాడు. ఇప్పుడైనా మేలుకుని తను ఉప ముఖ్యమంత్రి, తనను బట్టి వాళ్ళ ప్రభుత్వం ఉంది అనేది నిజాన్ని గుర్తించి తను నిలబడి మాట్లాడవలసిన అవసరం, ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం. ఈ హత్యల గురించి ఈ చేస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా యాక్షన్ తీసుకునే ప్లాన్ ఆఫ్ యాక్షన్ పవన్ కళ్యాణ్ చెయ్యాలి. అతను చేయడు, అంత చేసి అంత ఇది లేదు, చతురత లేదు. సినిమా కాదు కదా, ఏదో సినిమా అంటే రైటర్ రాస్తాడు, కెమెరామెన్ లైటింగ్ చేస్తాడు, కాస్ట్యూమ్ డైరెక్టర్ రకరకాల అంతమంది కలిసి వడ్డిస్తే తినేటం, అందరూ కలిసి వడ్డిస్తే తినటమే హీరో పని. వడ్డించి ఇస్తారు వాళ్ళకి అని, వాళ్ళకి అది కాదు కదా రాజకీయం, అది కాదు కదా. కనుక అడగాలి అతను, అడగకపోతే ప్రజలే రేపు అడుగుతారు ఈ ప్రభుత్వాన్ని. వీళ్ళు ఏదో మన గెలిపించారు అంటే మనం విచ్చలవిడిగా విహరించమని, విచ్చలవిడిగా హత్యలు చేయమని, మానభంగాలు చేయమని మన అడిగేవాడు లేడు, అవి చేయమని గెలిపించారు అనుకుంటున్నారు. అది పొరపాటు. ఒక కాంబినేషన్లో ఒక లెక్కలో మీరు గెలిచారు. అది గెలిచింది అదృష్టమో ఏదైతే ఏ లెక్క అయితే గెలిచారు. గెలిచినాక పాలన మీద దృష్టి పెట్టండి. పాలన మీద దృష్టి పెట్టకుండా ఇంకా శ్వేతపత్రాలు, ఇక బూతు పత్రాలు అంటూ ఈ కథలు నడిపించద్దు. నిజాయితీగా నిజం ప్రజల్లో నిజాయితీగా పరిపాలించండి. పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ఇంకా ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టాలా, ఇంకా ఎంతసేపు ఈ డ్రామాల మీదే దృష్టి ఉంది. ఏ డ్రామా చేద్దాం, ఎంత డ్రామా చేద్దాం, ప్రజల దృష్టిని మళ్ళిస్తూ, పరిపాలన మీద దృష్టిని కూడా మళ్ళిస్తూ ఎలాంటి డ్రామాలు చేద్దాం, ఎలాంటి కహానీలు వినిపిద్దాం, ఈ లెక్కలోనే ఉన్నారు. పరిపాలన మీద ఇంకా దృష్టి పెట్టాలి వాళ్ళు. అది ఎంత తొందరగా పెడితే అంత మంచిది, పెట్టకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు. ఇప్పుడు ఏపీలో వాలంటీర్ల పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? వాలంటీర్ క్యాన్సిల్ చేస్తామని చెప్పేసాడు. ఏ పరిస్థితి ఉంది? అబద్ధాల్లో ఆయన ఆడిన అబద్ధాల్లో ఇదొక అబద్ధం. సూపర్ 6 అనే అబద్ధాలు ఎట్లా ఆడాడు. అది ఇప్పుడు వాలంటీర్ని 5,000 కాదు 10,000 ఇస్తాను, మీరు ఎవరు రిజైన్ చేయొద్దని ఆ హంగామాకి ఎలక్షన్ అప్పుడు ఓట్ల కోసం మాట్లాడాడు. ఇప్పుడు లేదు, సచివాలయ ఉద్యోగులతో చేయిస్తాడు. ఆ సచివాలయ ఉద్యోగులు కూడా ఎవరు మళ్ళీ అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వు అని వాగారు. మరి 1,65,000 ఉద్యోగాలు సచివాలయంలోనే ఉన్నాయి. వాళ్ళతోటి ఇప్పుడు పెన్షన్లు ఇప్పిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఆ ఉద్యోగాలు? అది సచివాలయంలో కొత్తగా ఏర్పడిన ఉద్యోగాలకి, ఈ 4 ఏళ్ళు ఏర్పడిన ఉద్యోగాలే కదా. మొన్నటిదాకా ఉద్యోగాలు ఇవ్వలేదు రాష్ట్రం, ఈ ప్రభుత్వం ఏర్పడిన నాకు ఉద్యోగాలు లేవని వీళ్ళే వాగారు. మళ్ళీ వీళ్ళే 1,65,000 ఉద్యోగాలు ఉన్నారు కదా సచివాలయంలో, వాళ్ళతోటి చేయించవచ్చు కదా, వాలంటీర్స్ ఎందుకు, వాళ్ళతోటి పని చేయిస్తాం అని అంటున్నారు.
సో ఇవన్నీ వీళ్ళ అబద్ధాలు ఒక్కొక్కటి బయటపడతాయి, పాపాలు పడినట్టు పడుతూ ఉంటాయి. ఈ పచ్చి ప్రజల్ని నమ్మించారు. వాళ్ళ చాకచక్యం ఏంటంటే వీళ్ళ అబద్ధాలతోటి ఈ అమ్మాయిలు తప్పిపోయారని ఇలాంటి విపరీతమైన అబద్ధాలతోటి, పచ్చి అబద్ధాలతోటి ప్రజల్ని భ్రమకు తీసుకెళ్లారు. ప్రజలు నమ్మించగలిగారు. ప్రజలు నమ్మారు. ఇప్పుడు తెలుసుకుంటున్నారు. త్వరలో వీళ్ళకి చెప్పాల్సింది ప్రజలు చెప్తారు. నాదెళ్ల మనోహర్ గారు ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి రైడ్ చేస్తున్నారు. అది ఎంతవరకు మనం భ్రమలు కల్పించడం ఈ కూటమికి అలవాటు. బాగా భ్రమలు కల్పించడం, ఏదో చేస్తారు, మనకేదో అరచేతిలో వైకుంఠాన్ని చూపించడం, పైనుంచి దీవి నుంచి భూమికి ఏదో దింపేస్తారు అన్న భ్రమలు కల్పించడం ఎన్నికల ముందు చేశారు. ఎన్నికల ముందు ఆ భ్రమలతోటి వచ్చారు అధికారులకి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త రకమైన భ్రమలు కల్పిస్తారు. ఏదో చేస్తున్నారు, ఏదో చేసేస్తున్నారు, ఏదో అయిపోతుంది, మనకేదో వచ్చేస్తుంది అన్న ఒక భ్రమలు కల్పిస్తూ ఆ భ్రమల్లో భాగమైంది అంతే. పెద్ద అందులో వేరే ఏమీ లేదు. రైడ్ చేయడం అవన్నీ కూడా అబద్ధం అంటారు. అన్నీ ఉన్నాయి. మన కంటి తుడుపు చర్యలు గతంలో చంద్రబాబు జైలు స్పాట్ డ్రమటైజ్ చేయటం అంతే. ఏముంది సార్ రీసెంట్గా ఇన్స్టా కానీ యూట్యూబ్లో కానీ ట్రెండింగ్ అవుతున్నది ఏంటంటే, ఒక అబ్బాయి ఫ్రెండ్కి ఫోన్ చేసి మందు తాగుదామని పిలిపించి దాని తర్వాత అబ్బాయి మీద ఇంకో అబ్బాయి అత్యాచారం చేస్తున్నాడు అనమాట. ఇది